ఇక హరీష్ గురించి అయితే సంజన కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. దేవుడి దయ వల్ల ఈరోజు వీకెండ్ వచ్చింది కాబట్టి డ్రెస్ మార్చుకున్నాడు. 4 రోజుల నుంచి అదే జబ్బల జాకెట్ వేసుకొని చేయి లేపుతుంటే పక్కనున్న వాళ్ళు అయిపోతారు సార్. అప్పుడు నాగార్జున చిరాకుగా మొహం పెట్టి అవునా అన్నారు. ఆ మాటతో సగం చచ్చిపోయాడు హరీష్. అవును సార్, ఇతను 4 రోజుల నుంచి ఒకటే హుడీ వేసుకొని అవే చేతులతో వంట చేస్తున్నారు. అలా వద్దని చెప్తే గొడవకు వచ్చేస్తారు. చిన్నదానికి పెద్ద గొడవ. ఊపిరి తీసుకోవాలన్న అతని పర్మిషన్ ఉండాలన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. 14 మంది రిమోట్ అతని చేత్తో పట్టుకొని బొమ్మలా ఆడుకుంటున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఇతను మొత్తం మారాలి. మాట్లాడితే నేనేంటో మీకు తెలియదు, బయట ఎలా ఉంటానో తెలియదు, చూపిస్తాను అని అంటాడు. మిగిలిన వాళ్ళకి బయట ఏమీ ఉండదా? ఇతనొక్కడే ఉంటాడా? మనుషుల్ని తొక్కేస్తున్నాడు. ఇతనితో బతకలేం. ఒక్క మాట కూడా యాక్సెప్ట్ చేయడు. ఇతను కిచెన్లో ఉంటే భయంతో చచ్చిపోతున్నారు సార్. ఇతనేదో పెద్ద ఫేవర్ చేస్తున్నారు. ప్రపంచంలో ఇతనొక్కడే వంట చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటూ మొత్తం కక్కేసింది సంజన. అయితే అతను నీట్గా ఉండడని, బట్టలు మార్చడని చెప్పడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది చూసే వాళ్ళకి. ఇక పడేవాడికి ఇంకెంత ఉంటుంది. కానీ ఎదురుగా నాగార్జున ఉన్నారు కాబట్టి కాస్త తగ్గుతూనే మాట్లాడాడు మాస్క్ మెన్. సార్, ఆమె వెళ్ళిపోతుంది. నేను డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నా. ఆమె గురించి ఏమీ మాట్లాడకూడదనే అనుకున్నా. ఆమె సమస్యలో ఉంటే ఫస్ట్ స్టాండ్ తీసుకున్నది నేనే. కానీ ఆమెకి అనుకూలంగా లేనని పర్సనల్ అటాక్ చేస్తున్నారు. నేను శుభ్రంగా ఉండనని అంటున్నారు. 4 రోజులుగా ఒకటే డ్రెస్ వేసుకున్నానని అంటున్నారు. అది నిజం కాదు సార్. 2-3 రోజుల నుంచి నాకు డ్రెస్సులు రావడం లేదు. అందుకే మార్చుకోలేదు. ఫుడ్ విషయంలో నేను చాలా శుభ్రంగానే చేసి పెట్టాను. కాదని హౌస్ మేట్స్ లో ఉన్న వాళ్ళని చెప్పమనండి, ఒప్పుకుంటా అని అన్నాడు హరీష్. అయితే అతని వేలికి అయిన గాయాన్ని కూడా హేళన చేశారు నాగార్జున. వేలికేమైంది? అన్ని విషయాల్లో వేలు పెడుతున్నట్టు ఉన్నావు, అందుకే అలా అయ్యింది అని వేలుని చూపించారు నాగార్జున. అయితే హరీష్ మాత్రం దీనికి ధీటుగా సమాధానం చెప్పాడు. తప్పుంటే ఖచ్చితంగా పెడతాను సార్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దెబ్బకి నాగార్జున ఆల్ రైట్ అనేశారు.